నమస్కారం. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో 29వ వార్డులో సెయింట్ జోసెఫ్ ఓల్డేజ్ హోమ్లో వేదాంత గ్రూప్ వాళ్ళు 8 kV సోలార్ ప్యానల్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదాంత గ్రూప్ సౌత్ నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నీ కానీ, అలాగే సౌత్ నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్కి ఎక్కడైతే పూర్ పీపుల్ నీడ్ ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు సాయం చేస్తున్నారు. ఆ యాజమాన్యానికి, అందులో ఉన్న మా ఎంప్లాయీస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంకా ఇలాంటి సేవకు ఎక్కువ చేసే విధంగా దేవుని ఆశీర్వాదాలకు ఇవ్వాలని, ముఖ్యంగా ఇది చాలా పేద వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓల్డేజ్ ఇక్కడ రెస్ట్ తీసుకుంటునే ప్లేసు. వాళ్ళని చూస్తేనే మనకు కన్నీరు వస్తుంది. అలాంటి ప్లేస్లో ఎంచుకొని ఇవాళ ఒక పక్క సోలార్ ప్యానల్, మరో పక్క RO ప్లాంట్ కూడా ఇస్తామన్నారు. ఇక్కడ ఏది అవసరమైతే అది ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే నిన్న ఒక స్కూల్లో, అలాగే ప్రతిరోజు కూడా ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా ఒక పార్టీ అయినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అసలు వేదాంత అన్నది పూర్తిగా వాళ్ళు మీరు చూస్తుంటే క్లోజ్ చేసి నీట్గా వాళ్ళు పెట్టారు. పోర్టు వాళ్ళు అయితే ఏకంగా దాదాపుగా ఒక 20 గోడమ్స్ కట్టేశారు. ఆల్మోస్ట్ ఒకే ఒక చిన్న కంప్లైంట్ నాకు వస్తూ ఉంది. ఈ SR వల్ల ఏదైతే బెల్ట్ ఉందో ఆ బెల్ట్ మీద నుంచి రెడ్గా కారుగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తాను ఎక్కువ మంది. సో వాళ్ళతో కూడా చర్చించి దాన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడానికి, అది కానీ పూర్తి కంట్రోల్ అయిపోతే ఇంకెటువంటిది లేదు. అలాగే SL కెనాల్ ఉంది పక్కన, మేజర్గా దానివల్ల కొంచెం బాగా న్యూసెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా ఒక 20 కోట్లతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అందులో 12 కోట్ల వరకు నేను పెట్టుకుంటా అని చెప్పేసి మా పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారు ముందుకు వచ్చారు. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోర్ట్ ట్రస్టులు కూడా మా నియోజకవర్గం సంబంధించి అద్భుతంగా సహకరిస్తున్నారు. చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ సెక్రటరీ గారికి కూడా, ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే మీకు ఏం కావాలంటే 12 crores ఆ 12 crores తీసుకోండి, అది నీట్గా చేయండి, పొల్యూషన్ లేకుండా చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా. ఆ SL కెనాలు, ఈ SR ఇష్యూ కానీ కంప్లీట్ అయిపోతే ఈ నియోజకవర్గానికి ఎక్కడ కూడా ఎక్కడ విశాఖపట్నానికి అసలు పొల్యూషన్ లేకుండా 99% కంట్రోల్ వద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అవి రెండు కూడా అతి త్వరలోనే ఒక 2-3 నెలల్లో ఆ 2 ఇష్యూస్ని కూడా మేము కంప్లీట్